విక్టర్కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్, ఆ సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు. జాన్ విక్టర్కి సంబంధించిన ఫోను లాక్కునే కార్యక్రమం చేశాడు. మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు, వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు. జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాల్తో, అదే మన కరీముల్లాతో పాటు కలిసి. అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు, ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మరుసటి రోజున 25వ తారీఖున ఇదే కానిస్టేబుల్ ఈయనతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు. మంగళగిరికి వెళ్ళి విక్టర్ను, అంటే జూనియర్ అడ్వకేట్ను, అదే మాదిరిగా కరీముల్లాను, వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ రోజు రాత్రి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా కూడా వీళ్ళను కొట్టారు. అంటే 25వ తారీఖున రాత్రంతా కూడా వీళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఏప్రిల్ 26వ తారీఖున అంటే మరుసటి రోజు 24న ఘటన జరిగింది. 25న తీసుకొచ్చారు. 25న స్టేషన్లో వేసి కొట్టారు. 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐతానగర్ రోడ్డు మీదకు తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు. రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది.